ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి వస్త్రం. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క అంశం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ మాకు స్తుతి వస్త్రము ధరింపచేసి మమ్మల్ని స్తుతించే సాధనాలుగా మమ్మల్ని మలచమని యేసునామములో ప్రార్థించడి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే చంద్రమండలంలోనికి మనం వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి విశేషమైన ఒక స్పెసిఫిక్ బట్టలు వస్త్రాలు అనేవి ఉంటాయి. వాటిని ధరించుకోవడం చాలా అవసరం. అంతేకాదు, వారు క్రొత్త వాతావరణంలోనికి అనగా ఒక ఆకాశ మండలమును దాటి మరొక అంతరిక్షంలోనికి వెళ్తున్నారు. కాబట్టి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వారికి ఒక వింతైన వస్త్రాలు ధరించుకోవడం ఎంతైనా అవసరం. మామూలు వస్త్రాలు అక్కడ ఉపయోగపడవు, అక్కడి వస్త్రాలు వేరే ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం ఒకవేళ నీటి భూగర్భ జలంలోనికి వెళ్ళాలనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఒక రకమైన స్పెసిఫిక్ డ్రెస్ అనేది ఉంటుంది. అది వేసుకుంటేనే అక్కడ మనం జీవించగలుగుతాం, అది వేసుకుంటేనే అక్కడికి వెళ్ళడానికి మనం అర్హులుగా మార్చబడతాం, అది ఉంటేనే మనం అక్కడ జీవించగలుగుతాం. చంద్రమండలంలోనికి వెళ్ళడానికి, ఒక భూగర్భ జలంలోనికి వెళ్ళడానికి సాంకేతికపరమైన వస్త్రాలు ఎంత అవసరమో మనందరికీ అర్థమవుతుంది కదా. వాటిలోనికి వెళ్ళడానికి అంత స్పెసిఫిక్ డ్రెస్ అవసరమైతే పరలోకానికి చేరడానికి మనకు విశేషమైన వస్త్రం అవసరమా లేదా? మరి కావాలి కదా. అదే స్తుతి వస్త్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఒక కాకి డ్రెస్ వేసుకుంటే పోలీస్ అంటాం, వైట్ డ్రెస్ వేసుకుంటే డాక్టర్ లేదా నర్స్ అంటాం, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే జడ్జ్ లేదా లాయర్ అంటూ ఉంటాం. ఈ లోకంలో ఇంత స్పెసిఫిక్ డ్రెస్సులు ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సులను బట్టి మనం వాళ్ళకి విలువనిస్తూ ఉంటాం. సేమ్ అదే రీతిగా దేవుడు కూడా మనకు ఒక డ్రెస్ని ఇచ్చాడు, అదే స్తుతి వస్త్రం. మరి ఈరోజు మీరు అది ధరించుకొని ఉన్నారా? ఈ లోకంలో ఉన్న మనుషులు వారి వస్త్రాలను బట్టి వారికి విలువనిస్తూ ఉంటారు. మన యొక్క స్తుతి వస్త్రం మనకు విలువను తీసుకొస్తుంది. మన స్తుతి వస్త్రం మన స్థితిని మారుస్తుంది. మన స్తుతి వస్త్రం మనకు ఘనతనిస్తుంది. మన స్తుతి వస్త్రం విలువలేని వారమైన మనకు విలువను తీసుకొస్తుంది. హల్లెలూయా. బైబిల్లో పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లి విందులో ప్రవేశించాడు ఒక వ్యక్తి. అతడు బంధింపబడి ఏడ్పును పండ్లు కొరుకుటయును అను స్థలంలో వేయబడినట్లు బైబిల్ చెబుతుంది. భూమి మీద ప్రభువును స్తుతించని వారు పరలోకంలో ఎలాగో స్తుతించగలుగుతారు? స్తుతి వస్త్రం లేకుండా పరలోకానికి మనకు ఎలా అర్హత కలుగుతుంది? ఈ లోకంలో ఉన్నప్పుడే స్తుతించడానికి మనం సిగ్గుపడితే, ఈ లోకంలో ఉన్నప్పుడు స్తుతించడానికి మనకు సమయం లేదు అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం స్తుతించడానికి మనం సమయాన్ని వెచ్చించకపోతే, నాకు స్తుతించడానికి నా మనసు బాగోలేదు అని చెప్తూ ఉంటే, స్తుతించడానికి మనం నేర్చుకోకపోతే పరలోకం వెళ్ళిన తర్వాత ఎలాగూ స్తుతిస్తాం ప్రభు ఎదుట? ఈ లోకంలో మనల్ని దేవుడు సృజించిందే ఆయనను స్తుతించుట కొరకు. మనం సమస్యలను అనుభవించాలని దేవుని చిత్తం ఏమీ కాదు, సమస్యల్లోనే ఉండిపోవాలని దేవుని చిత్తం ఏమీ కాదు. సమస్యల కొరకు దేవుడు మనల్ని సృజించలేదు, కానీ ఆయనను స్తుతించుట కొరకు మనల్ని సృజించాడు. ఈరోజు ప్రతి వారు ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సమస్యనే పెద్దదిగా చేస్తూ దేవుని మర్చిపోతూ స్తుతించడాన్ని మానేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని సృజించింది ఆయనను స్తుతించడానికి. దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించాడు. ఆయన నేను సమస్యలను అనుభవిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైనా తండ్రితో మాట్లాడుట మానేశాడా? దేవుని స్తుతించుట మానేశాడా? ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక మంచి మాదిరి చూపి వెళ్ళాడండి. ఎంతగా పరిచర్య చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, రాత్రి వరకు ఆయన పరిచర్య చేసిన, ప్రసంగించిన, అద్భుతాలు చేసిన, సూచక్రియలు జరిగించిన, అనేక కుష్ఠరోగులను, అనేక వ్యాధులు కలిగిన వారిని, దయ్యం పట్టిన వారిని బాగు చేసినా కూడా మరలా ఆయన సమయాన్ని, దేవునితో గడిపే ఆయన సమయాన్ని ఆయన వెచ్చిస్తూ ఉండేవాడు. ఎప్పుడు దేవునితో గడిపే ఆ ప్రార్థన సమయాన్ని, స్తుతించే సమయాన్ని ఎప్పుడు యేసుప్రభువు వారు దొంగిలించలేదు. ఎంత పని చేసినా, ఎంత ప్రసంగించినా, ఎంత పరిచర్య చేసినా దేవునితో గడిపే సమయం దేవునికే స్పెసిఫిక్గా ఆయన పెట్టాడు. ఈరోజున మనం కూడా స్తుతించడానికి ఒక సమయాన్ని కేటాయిద్దాం, ఒక స్థలాన్ని కేటాయిద్దాం, దేవునితో సహవాసం పెంచుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది.
మీరు దుఃఖంతో, మీరు సమస్యతో ఉండుట దేవుని చిత్తం ఏమీ కాదు. ఆయన మిమ్మల్ని ఆనంద తైలముతో నింపగోరుచున్నాడు. ఎటువంటి వారిని నింపుతాడు? స్తుతించే వారిని నింపుతాడు. ఆయనను ప్రార్థించే వారిని నింపుతాడు. ఆయనపై విశ్వాసం ఉన్న వారిని నింపుతాడు. ఆయన వైపు చూసే వారిని నింపుతాడు. మీరు సమస్యతో, భారముతో, భారభరితమైన ఆత్మతో ఉండుట దేవుని చిత్తం ఏమీ కాదు. ప్రోత్సాహకరమైన ఆత్మతో నింపి స్తుతి వస్త్రమును ధరింప చేయాలని ఆయన అనుకుంటున్నాడు. కొందరు ఊరికే అలుగుతూ ఉంటారు దేవుని పైన, సంఘ కాపరి పైన, కుటుంబీకుల పైన, చుట్టూ ఉన్న వారిపైన అలుగుతూ ఉంటారు. అలగడం మాత్రమే కాక ప్రార్థనను కూడా మానేస్తూ ఉంటారు, స్తుతించుట కూడా మానేస్తూ ఉంటారు, సంఘానికి వెళ్ళుట కూడా మానేస్తారు. సంఘ కాపరి మీద అలిగి సంఘానికి వెళ్ళకపోతే ఎవరికి నష్టం? కుటుంబీకుల మీద అలిగి కుటుంబ సహవాసంలో, కుటుంబ ప్రార్థనలో కూడుకోకపోతే ఎవరికి నష్టం? సమస్యలు ఉన్నాయని చెప్పి మరి ప్రభువును స్తుతించకపోతే ఎవరికి నష్టం? మీరు స్తుతించేది ప్రభు కొరకు కాదు, ప్రభువుకు ఏదో ఇవ్వాలని కాదు. మనం స్తుతించేది మన కొరకే. స్తుతించుట వలన మనకే లాభం, స్తుతించుట మనకు మనోహరం, స్తుతించుట మనకు శ్రేయస్కరం అనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ప్రభుతో సహవాసం చేస్తూ ఆయనని స్తుతిద్దామా? మీరు స్తుతించకుండా భారభరితమైన ఆత్మ మిమ్మల్ని అడ్డుకుంటుందా? ఎవరు మిమ్మల్ని ప్రేమించినను ప్రేమించకపోయినను ప్రభు మీ ఎడల కృపగలవాడే, ప్రేమ గలవాడే, కనికరము గలవాడై ఉన్నాడు. ఆయన మీ వైపు 2 చేతులు చాపుతూ ఉన్నాడు. మీ యొక్క ప్రతి సమస్యను మీ పై నుండి తీసివేసి మీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి స్తుతించండి, స్తుతి పాటలు పాడండి, స్తుతించడానికి మొదలు పెట్టండి. మీరు ఇంతవరకు స్తుతించలేదు కాబట్టే అపవాది మీ పైన అధికారం తీసుకున్నాడు. అపవాది ఎటు పడితే అటు మిమ్మల్ని ఆడిస్తున్నాడేమో. అపవాది తన చేతిలో ఒక బాణము వలె మిమ్మల్ని వాడుకుంటున్నాడేమో. అపవాది మీ యొక్క కుటుంబంలో, మీ జీవితంలో తాండవం ఆడుతూ నాట్యం చేస్తున్నాడేమో. అయితే అవన్నీ మానిపోవాలి అంటే మనం చేయవలసిన యుద్ధము, ప్రభువును స్తుతిస్తూ మనం నాట్యం ఆడితే వాడి నాట్యాలన్నీ అరికట్టబడతాయి. హల్లెలూయా. మన యొక్క స్తుతి, మీ సమస్య అది ఎంత పెద్దదైనా సరే కొండవలే, మంచు వలె కరిగిపోతుందంట. కొండవలే కనిపించవచ్చు మీ యొక్క సమస్య, కానీ మీ స్తుతి మంచి కొండవలే దాన్ని కరిగిస్తుందంట. మీకు ముందుకు వెళ్ళడానికి మీ యొక్క సమస్యలు అడ్డుగా నిలబడి ఉన్నాయా? మిమ్మల్ని కృంగజేస్తున్నాయా? దాన్ని మంచు వలె కరిగింపచేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును అని. హల్లెలూయా. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీ వెన్నంటే ఉన్నాడు. మీరు స్తుతిస్తే మీ జీవితంలో కార్యం జరిగించుటకు సిద్ధంగా వేచి ఉన్నాడు. మరి స్తుతిస్తారా? ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.